నిజంగా అందరు పైల్వానానికి ఇచ్చిందంటే జడ్చర్ల ఎమ్మెల్యే హీరో లేకుంటున్నాను ఆయన మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్ లో ప్రతి ఒక్క పైల్వాన్ని టక్కర్ తీసుకున్నాడు. కాదు చంద్రశేఖర్ కాదు, ఎర్ర సత్యం మేరా భయ్యాను. ఎర్ర సత్యం నేను వైకుంఠమన్న ముగ్గురం పోతే నన్ను వైకుంఠమని అనుకుంటారు అందరు. ఆయన కూడా కుస్తీ పైల్వానే. వాళ్ళు ఆయనక చేతకు మిగుసులా ఇద్దరు కనిపించకుండే. ఎర్ర సత్యం నీట్ గా ఇట్లా షేవ్ గివ్ చేసుకుని ఫార్మల్ లెక్క ఎర్రగా ఉంటుండే ఆయన. ఎర్ర సత్యం ఉనుకు మానలేతాం. ఎర్ర సత్యం దాదాలందరినీ హైదరాబాద్ లో ప్రతి ఒక్కరికి ఇచ్చిండు ఆయన. ఎవరైనా సరే హైదరాబాద్ లో షెల్టర్ కావాలంటే మహబూబ్ నగర్ లో ఆయన నెల ఉండని 2 నెలలు ఉండని 4 నెలలు ఉండని మొత్తం పోషణ ఆయనదే. మళ్ళీ అండర్ గ్రౌండ్ ఎవరు బయటకు వచ్చేది లేదు, మొత్తం ప్రతి ఒక్కటి. ఎర్ర సత్యం ఎంత ఎవరెవరు ఉంటుండే? క్రిస్టోఫర్ లోకల్ వాళ్ళు అక్కడ మహబూబ్ నగర్ వాళ్ళు వీళ్ళు. ఆయన మర్డర్ కూడా ఒక ప్లాన్ ప్రకారమే జరిగింది. ఎట్లా? ఆయన ఒక ఎస్ఐని కొట్టిండు. అప్పుడు ఈయన హోమ్ మినిస్టర్ ఇంద్రారెడ్డి గారు. అట్లా కొట్టొద్దు కదా అన్నాడు. కొట్టొద్దని తప్పు చేసిన కొట్టినా అన్నాడు ఆయన. అప్పుడు ఆయన ఒట్టి మహబూబ్ నగర్ కే కింగ్ అనుకోరు అందరు. ఆయన అన్న నాకు కొంచెం టైం ఇస్తే నేను ఆంధ్రప్రదేశ్ నాకు గుప్పెట్లో పెట్టుకుంటా అన్నాడు. ఎర్ర సత్యం. ఈ వీళ్ళు ఉన్నారు కదా కృష్ణ, జేసీ దివాకర్, వీళ్ళు లిక్కర్ బిజినెస్ లా వీళ్ళు లిక్కర్ బిజినెస్ లో మహబూబ్ నగర్కి వస్తే రానిలే ఆయన. కర్నూలునే ఉండాలి మీరు, ఇక్కడ కాదు, ఇది నా ఇలాకా అని అట్లేదో జరిగింది లోపల. తర్వాత ఈయన ఏ రోజైతే మర్డర్ చేసినారో ఆ రోజు ఒక స్కూల్లో ఫ్లాగ్ జెండా ఎక్కియాలి. ఈయన డ్రైవర్ను, ఈయన బాడీ గార్డ్లను అందరు మైనస్ చేశారు. ఈయన నెంబర్ 2 అందరు మైనస్ చేశారు. అదొక ప్లాన్ ప్రకారం జరిగింది. అప్పట్లో 80 కోట్ల రూపాయలది ఏదో ప్రోగ్రామ్ అది షూట్ చేశారు ఆయన. కానిస్టేబుల్ మాధవరెడ్డి కానిస్టేబుల్. ఎస్. మళ్ళా ఎర్ర సత్యం అన్న హైదరాబాద్ లో పైల్వాన్లను భయపెట్టి కూర్చునేది మళ్ళా ఈడ ఖైరతాబాద్ చింతల్ బస్సులో కూర్చుంటుండే. సెటిల్మెంట్ లో అట్లాంటివి ఉంటుండే బిల్కుల్ చేస్తుండే. కానీ ఏది నిజాయితీగా, ఇట్లా జబర్దస్తి కాదు, భయపెట్టి కాదు. మల్లన్నకు చెందాలి, మల్లన్నకే చెందాలి. అది న్యాయమే, అన్యాయం కాదు.